బడ్జెట్ ఇటు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికే విధంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టడం, డిమాండ్స్ పైన చర్చించుకోవడం, ప్రజల యొక్క ఆమోదం పొందే విధంగా ఈ బడ్జెట్ ఉంది. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, ప్రతిపక్షం అన్నది మీరు అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు మీకు ఇవ్వాలి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించేది చీకొట్టారు. చీకొట్టిన నిసిగ్గుగా మరలా మీ క్యాడర్ అందరూ సీఎం 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 అన్నాం. మీరు మరలా ముందుకొచ్చి మరే 30 సంవత్సరాలు మనమే అని చెప్పడం. మొన్న రాజమండ్రిలో నా మీద పోటీ చేస్తున్నాడు అబ్బాయి, మాజీ ఎంపీ. అంటే తను కూడా ఏంటంటే నాయకుడు అంటే ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే 4 రీల్స్ చేసుకోవడం, అంటే ఇదే అనుకుంటున్నారు. ఇది కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ అధ్వానమైన పరిస్థితులు రీత్యా ప్రతిరోజు ఇస్తున్నారు పేపర్లో. ఇచ్చిన ప్రతి అంశాన్ని పాజిటివ్ గా తీసుకొని ఎలా సరిచేయాలి, ఏ విధంగా హాస్పిటల్లో జరిగిన తప్పులన్నింటినీ కూడా సరిచేయాలి, ఇదే పని మీద ఉన్నాం. చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వాళ్ళ మీద 8 మంది మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయించాం. గంజాయి మీద ఉక్కు భాగంతో వెళ్ళాం. మీరేమో గంజాయి అమ్మే వాళ్ళ స్నేహితుల కింద పెట్టుకొని వ్యాపారాలు చేసుకున్నారు. పెంచి పోషించే బ్లేడ్ బ్యాచ్ల్ని గత 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ? తప్పు చేయాలంటే భయం పుట్టే విధంగా చేసిన కూటమి ఈరోజు గాల్లో నెక్కి గాలితనంతో, గాలి మాటలతో నా ఇంటి దగ్గర ఆగి, నా ఇంటి బయట ఎర్రన్నాయుడు కూతురు ఏది అమ్మాయి ఎక్కడుంది ఎమ్మెల్యే అని అడిగావు. నేను ఇప్పటికి కూడా మీ నాన్నగారు కనపడితే నాగేశ్వరరావు గారు బాగున్నారు, ఆరోగ్యం బాగుందని అడుగుతా ఉన్నా. నా తండ్రికి చెప్పు చూపించినా మీ తండ్రి ఎదురుపడితే నమస్కారం పెట్టి బాగున్నారు అంకుల్ అని అడుగుతా ఉన్నా. నీ సంస్కారం నా సంస్కారం అంతే తేడా. నేను ఎంత తక్కువ నీ గురించి మాట్లాడితే అంత మంచిది. ఎన్నికలు ఎక్కిందో దారేపడం బ్యాంక్ ఎలక్షన్స్ అయినాయి, కనబడ్డావా? మీ నాయకులు కనబడ్డారా? జాంపేట జరిగింది, ఎక్కడ ఉన్నాం? పేపర్ మిల్ జరుగుతుంది సమస్య. ఈరోజు పరంపర సమస్యని ఒక స్థాయికి తీసుకొచ్చాం. ఈరోజు వాళ్ళకి తెలిసి జీతాలు పెరిగేటట్టు చేస్తున్నాం, అగ్రిమెంట్ చేస్తా ఉన్నాం. ఆ 5 సంవత్సరాల వైసీపీ వారు గౌతమి సూపర్ బజార్ లో చేసిన అవినీతి కారణం ఈ రోజున ఒక నగర నడిబొడ్డున ఒక మంచి విలువైన స్థలాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కోల్పోబోయింది. తెలిసిన వెంటనే గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి 6/12/2024 లెటర్ రాశారు. అలాగే రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ రాజమహేంద్రవరం కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని అదే రోజున, అంటే గత సంవత్సరం డిసెంబర్ నాటి నుంచే నేను పోరాటం మొదలు పెట్టాను దాని మీద. అలాగే డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ రాజమహేంద్రం లెటర్ ఇష్యూ చేశాడు మున్సిపల్ కమిషనర్ గారికి, ప్లాన్ ని ఆపండి అని అదే రోజు. కానీ వీళ్ళు కోర్టుకి వెళ్ళి 11 సంవత్సరాల లీజుని 33 సంవత్సరాలు సబ్లీజ్ తెచ్చుకున్నారు. కోర్టుకి వాస్తవాలు చెప్పకుండా ఇంట్రీమ్ సస్పెన్షన్ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. అలాగే తెలిసిన వెంటనే మళ్ళా కమిషనర్ కోఆపరేటివ్ సొసైటీస్ కి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని, రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరికి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ అదే నెల నేను 6వ తారీఖున అచ్చెన్నాయుడు గారికి లెటర్ ఇస్తే అచ్చెన్నాయుడు బేస్ చేసుకొని 9వ తారీఖున డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమన్నారు. అలాగే కోఆపరేటివ్ రాజమహేంద్రవరం డివిజన్ వారు అసిస్టెంట్ రిజిస్టర్ ఎం కృష్ణమోహన్ గారికి 12వ తారీఖున డీటెయిల్డ్ ఎంక్వైరీని కాదించమని అదే నెల ఇవంతా కూడా వీళ్ళేం చేశారు, తెలుగుగా హైకోర్టుకి వెళ్ళి ఫిబ్రవరిలో ఫైల్ చేశారు అఫిడవిట్ కౌంటర్. సరే ఏదైందంటే నిర్మాణం అయితే చేయనివ్వకుండా నేను ఒక స్థాయి వరకు ఆపగలిగాను. కానీ కోర్టుకి ఎప్పుడైతే వీళ్ళు దొడ్డిదారిని వెళ్ళి రిలీఫ్ తెచ్చుకున్నారు, కోర్టుకు వాస్తవాలు తెలియదు. 11 సంవత్సరాల లీజుని 33 సంవత్సరాలు భారతదేశంలో ఎవడెవడు ఇవ్వడానికి హక్కు లేదు. తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత వెంటనే కడుతున్న నిర్మాణం ఎండ్ టు ఎండ్ కడుతున్నారు. వెంటనే గౌరవ కమిషనర్ గారు మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే కోఆపరేటివ్ కమిషనర్ రాజశేఖర్ గారు ఈ ఇష్యూని చాలా పర్సనల్ గా పర్సూ చేస్తా ఉన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చాలా పర్సనల్ గా తీసుకున్నారు. ఆస్తిని కొల్లగొట్టేస్తామంటే ఎవరు ఊరుకుంటారండి? గత 5 సంవత్సరాలు సాగింది కానీ ఇది కూటమి, ఇక్కడ ఆగదు. వాళ్ళ ఆటలు ఆగవు, వాళ్ళ ఆటలు సాగనేమో.